వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడానికి ఇది ఒక్క టాబ్లెట్ సరిపోతుంది. బై ద వే హై, నా పేరు డాక్టర్ శ్రీనిధి. మన జుట్టు అనేది కెరటిన్ అనే ప్రోటీన్ ద్వారా తయారవుతుంది. కానీ కెరటిన్కి కలర్ ఉండదు. మెలనోసైట్స్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేసి కలర్ ఇస్తుంది. ఒకవేళ ఎక్కువ మెలనోసైట్స్ ఉంటే ఎక్కువ బ్లాక్ హెయిర్, తక్కువ మెలనోసైట్స్ ఉంటే అవి గ్రే హెయిర్గా మారుతాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 70% ఆఫ్ ఇండియన్స్కి మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన వైట్ హెయిర్ వస్తుంది జెనెటిక్స్ వల్ల. దాన్ని మనం రివర్స్ చేయలేం. సెకండ్ థింగ్, మీకు థైరాయిడ్ ఉండడం వల్ల దానివల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. కుదిరితే బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వైటమిన్ B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. అప్పుడు మీకు డాక్టర్ బయోటిన్ విత్ ఫోలిక్ యాసిడ్ రోజుకు ఒక టాబ్లెట్, ఒకవేళ మీరు వైటమిన్ D3లో డెఫిషియన్సీ ఉంటే వారానికి ఒక టాబ్లెట్ రికమెండ్ చేస్తారు. ఈ సప్లిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మెలనిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. ఈ రకంగా మనం వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవచ్చు తప్ప ఆల్రెడీ వచ్చిన వైట్ హెయిర్ని బ్లాక్ చేయలేము. కొత్త వాటిని ఆపచ్చు. టీవీ యాడ్స్లో చూపించే ఆయిల్స్ వల్ల తెల్ల జుట్టు నల్లగా అయిపోదు. తెల్ల జుట్టు లాగితే మిగతా హెయిర్స్ కూడా తెల్లగా అవ్వవు. ఒకవేళ మీకు వైట్ హెయిర్ ఉందని ఎవరైనా ఏడిపిస్తే నీ ఫ్యూచర్ కన్నా నా హెయిరే బ్రైట్గా ఉందని చెప్పండి. నన్ను ఫాలో చేస్తే మీ వైట్ హెయిర్ కూడా మీకు థ్యాంక్ యూ చెప్తుంది. టేక్ కేర్, బై.